And welcome back to our channel after a very long time. సో ఇవాళ మన ఈ వీడియోలో నేను మీతో ఒక స్కిన్ వైటనింగ్ అండ్ బ్రైటనింగ్ ప్రోడక్ట్ గురించి షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. కానీ అంతకంటే ముందు నేను మీతో ఒక డిస్క్లైమర్ అనేది షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అదేంటి అంటే నాకంటూ ఒక ఒరిజినల్ స్కిన్ కలర్, మీకంటూ ఒక ఒరిజినల్ స్కిన్ కలర్ అనేది ఉంటుంది. సో పర్సన్కి అది వేరీ అవుతూ ఉంటుంది అనమాట. కానీ డిఫరెంట్ రీజన్స్ వల్ల, లైక్ సన్ డ్యామేజ్ అంటే ట్యాన్, పిగ్మెంటేషన్, హైపర్ పిగ్మెంటేషన్, మెలాస్మా, డిఫరెంట్ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వల్ల వచ్చే స్కిన్ ఇష్యూస్ అంటే పింపుల్స్, యాక్ని, వీటన్నిటి వల్ల మనం మన ఒరిజినల్ స్కిన్ కలర్ని కోల్పోతూ ఉంటాం. సో ఏ స్కిన్ వైటనింగ్ ప్రోడక్ట్ అయినా లేకపోతే బ్రైటనింగ్ ప్రోడక్ట్ అయినా కేవలం మనం కోల్పోయిన ఆ ఒరిజినల్ స్కిన్ కలర్ని తిరిగి మనకు ఇవ్వటానికి మాత్రమే యూజ్ అవుతాయి. అంతకంటే ఎక్కువగా ఆ ప్రోడక్ట్స్ నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు. సో అందుకని నేను మీతో షేర్ చేసుకుంటున్నాను ఈ డిస్క్లైమర్ అన్నది. సో మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ లిటిల్ డ్రీమర్ తెలుగు ఛానల్. సో వితౌట్ ఎనీ లేట్ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్న ఆ స్కిన్ వైటనింగ్ అండ్ బ్రైటనింగ్ ప్రోడక్ట్ ఏది అంటే ఇదేనండి, పీక్యూర్ స్కిన్ వైటనింగ్ అండ్ బ్రైటనింగ్ క్రీమ్, గ్లూటాథయోన్ విత్ వైటమిన్ సి అనమాట, ఫెయిర్నెస్ క్రీమ్. సో దీని ప్యాకేజింగ్ అయితే ఇలా ఉంటుంది, ఒక కార్డ్బోర్డ్ బాక్స్లో వస్తుంది అనమాట. లోపల ఇన్నర్ మాత్రం బాక్స్ ఇలా ఉంటుంది, ఒక ప్లాస్టిక్ టబ్లో మనకు క్రీమ్ అన్నది వస్తుంది అనమాట. దాని టెక్స్చర్ చూసుకున్నట్టు క్రీమ్ ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుందండి. ఓకే, సో వైట్ కలర్లో ఉంటుంది క్రీమ్ వచ్చేసి, అండ్ ద టెక్స్చర్ యాజ్ యూజువల్ క్రీమీ టెక్స్చర్ ఉంటుంది. అండ్ దీని మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి గ్లూటాథయోన్ అండ్ వైటమిన్ సి. ఈ రెండు ఇంగ్రీడియంట్స్ మనకు తెలిసిందే, చాలా బాగా యూజ్ అవుతాయి అన్నమాట మన స్కిన్ వైటనింగ్ అంటే లైటనింగ్లో, మన స్కిన్ని లైటన్ చేయడానికి ఈ బోత్ ఇంగ్రీడియంట్స్ అనేవి చాలా బాగా యూజ్ అవుతాయి. అండ్ దీని డెప్త్ అంటే ఈ ప్రోడక్ట్ గురించి ఇంకా డెప్త్గా మనం చూద్దాం. ఓకే అండి, ఈ ప్రోడక్ట్ యొక్క ప్రైస్ విషయానికి వచ్చేస్తే ఇది ఫస్ట్లో అంటే 1.5 year క్రితం నేను యూజ్ చేయడం స్టార్ట్ చేశాను. 1.5 years నుంచి నేను ఈ ప్రోడక్ట్ అనేది యూజ్ చేస్తున్నాను. సో ఫస్ట్ టైం నేను ఈ ప్రోడక్ట్ పర్చేస్ చేసినప్పుడు దీని ప్రైస్ 499 రూపీస్ అండి. తర్వాత ఇది 399 రూపీస్కి కూడా వచ్చింది. అండ్ ఇప్పుడు 299 రూపీస్కి కూడా మనకి ఈ ప్రోడక్ట్ అన్నది దొరుకుతుంది. సేమ్ ప్రోడక్ట్, సేమ్ వెయిట్, బట్ కాస్ట్ మాత్రం తగ్గిందనమాట. సో బడ్జెట్ ఫ్రెండ్లీ అయింది ఈ ప్రోడక్ట్ అన్నది ఇప్పుడు. అప్పట్లో అమెజాన్, ఫ్లిప్కార్ట్ రెండిట్లో కూడా మనకి ప్రోడక్ట్ అనేది దొరికేది, కానీ ఇప్పుడు కేవలం ఫ్లిప్కార్ట్లో మాత్రమే మనకి ప్రోడక్ట్ అనేది దొరుకుతుంది. అండ్ ఎలాంటి కాస్మెటిక్ షాప్స్లో మనకి ప్రోడక్ట్ అనేది దొరకదు. సో కొనుక్కోవాలి, పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో నేను ఫ్లిప్కార్ట్ యొక్క లింక్ అన్నది ఇస్తాను. సో మీరు డైరెక్ట్గా ప్రోడక్ట్ని పర్చేస్ చేసుకోవచ్చు ఆ లింక్ని కనుక క్లిక్ చేసినట్లయితే. అండ్ ఇంకా ఈ ప్రోడక్ట్ యొక్క ఇంగ్రీడియంట్స్ విషయానికి వచ్చేస్తే ఇంతకు ముందుగా మనం మాట్లాడుకున్నట్టుగా దీంట్లో కీ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి గ్లూటాథయోన్ అలాగే వైటమిన్ సి అనమాట. రెండు కూడా 2 ఇంగ్రీడియంట్స్ మన స్కిన్ని లైటన్ చేయడానికి, బ్రైటన్ చేయడానికి, స్పాట్లెస్గా, ఫ్లాలెస్గా క్రియేట్ చేయడానికి మన స్కిన్కి చాలా బాగా యూజ్ అవుతాయి అన్నమాట. అండ్ బ్యాక్ సైడ్ టర్న్ చేస్తే కనుక మనకి ఇక్కడ ఇంకొన్ని ఇంగ్రీడియంట్స్ లిస్ట్ కూడా ఇచ్చారనమాట. అదేంటి అంటే aqua, aloe vera extract, licorice extract, saffron, sandalwood, Himalayan cherry extract, wheat germ oil, jojoba oil, glycerin, glutathione, vitamin C, preservatives and fragrance. సో మొత్తం ఇంగ్రీడియంట్స్ లిస్ట్ అంతా కూడా ఇచ్చేసారు. ఇక్కడ మనకు స్టిరాయిడ్స్ లేవు. సో స్టిరాయిడ్స్ మన స్కిన్ని చాలా స్పాయిల్ చేస్తాయి. సో స్టిరాయిడ్స్ లెస్ క్రీమ్ కాబట్టి మనం చాలా హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. అలాగే కింద మనకు హౌ టు యూజ్ అన్నది కూడా ఇచ్చారు. సో ఇది ఎలా యూజ్ చేయాలో ఇప్పుడు నేను మీకు చెప్తాను. సో ఈ క్రీమ్ని ఎలా యూజ్ చేయాలి అన్న విషయానికి వచ్చేస్తే దీన్ని మనం నైట్ టైం ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత అప్లై చేసుకోవాలి అండి. లేదు మనకు ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత టోనర్ అప్లై చేసుకోవడం, సీరం అప్లై చేసుకోవడం మీకు కనుక అలవాటు ఉన్నట్లయితే ఫేస్ వాష్ చేసుకొని, టోనర్ అప్లై చేసుకొని, సీరం అప్లై చేసుకున్న తర్వాత ఈ క్రీమ్ని అప్లై చేసుకోండి. లేదు ఇవేమీ అలవాటు లేకపోతే జస్ట్ ఫేస్ వాష్ అండ్ క్రీమ్ ఈ రెండు సరిపోతాయండి. అండ్ అలాగే ఇది అంటే ఈ ప్రోడక్ట్ మీకు మంచి రిజల్ట్ అనేది త్వరగా కనపడాలి అంటే కనుక మీరు మార్నింగ్ కూడా యూజ్ చేయొచ్చు. మార్నింగ్ కూడా సేమ్ నైట్ లాగానే ఫేస్ వాష్
చేసుకున్న తర్వాత ఈ క్రీమ్ని అప్లై చేయండి. అండ్ ఈ క్రీమ్ అప్లై చేసుకున్నప్పుడు మీరు బయటికి వెళ్ళకుండా చూసుకోండి. లేదు ఎమర్జెన్సీ ఉంది బయటికి వెళ్ళాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ క్రీమ్ అప్లై చేసుకున్నప్పుడు సన్ స్క్రీన్ కూడా అప్లై చేసుకోవడం మర్చిపోకండి. సో దట్ ఈ మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి రాకుండా ఉంటాయి. ఈ క్రీమ్ యొక్క సైడ్ ఎఫెక్ట్స్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే దీన్ని నేను మీకు ఇంత ముందుగానే చెప్పినట్లుగా వీడియో స్టార్టింగ్లో ఇది నేను 1.5 years నుంచి యూజ్ చేస్తూ ఉన్నాను. ఇప్పటిదాకా నాకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. సో నాది చాలా సెన్సిటివ్ స్కిన్ అనమాట. ఓవర్ డోసేజ్ కెమికల్స్ కనుక నేను యూజ్ చేసుకున్నట్లయితే నా స్కిన్ మీద వెంటనే అంటే అది ఆ క్రీమ్ యూజ్ చేయడం స్టాప్ చేశాక నాకు టోటల్ డార్క్నెస్ వచ్చేస్తుంది, లేదంటే రెడ్డిష్గా అయిపోతుంది స్కిన్ అన్నది. సో ఈ ప్రోడక్ట్ వల్ల నేను ఇది స్టాప్ చేసేటప్పుడు నాకు ఎప్పుడు అలాంటి ప్రాబ్లం రాలేదు, అసలు రాలేదు. సో నా సెన్సిటివ్ స్కిన్కి ఇది ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఇవ్వలేదు అంటే ఏ స్కిన్కి కూడా ఇవ్వదని నేను అనుకుంటున్నా. సో నేను చెప్పగలను అనమాట 75 నుంచి 85% వరకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అన్నవి ఉండవు. సో ఇదండి పీక్యూర్ స్కిన్ వైటనింగ్ అండ్ బ్రైటనింగ్ ప్రోడక్ట్ గురించి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్తో, ఫ్యామిలీస్తో, రిలేటివ్స్తో తప్పకుండా షేర్ చేయండి. సో ఇంకా మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ లిటిల్ డ్రీమర్ తెలుగు ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.